ఒక పాలకొల్లు పట్టణంలో జరిగిందా లేదా యావత్ రాష్ట్రంలో జరిగిందా అనేది మనం పరిశోధిస్తే గానీ మనకు తెలియదు ఆ విషయం. అయితే 2,50,00,000 రూపాయలకి ఈ క్రయం పొందినటువంటి స్థిరాస్తి క్రయ దస్తావేజ్ రాయించుకున్న చిక్కవంశీ కృష్ణ గారికి భారత రాష్ట్రపతి కంటే కూడా ఎక్కువ విలువ ఇచ్చి ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు ఏం చేశారంటే 2020 సంవత్సరం డిసెంబర్ నెల 29వ తారీఖు నాడే ఈ చిక్కవంశీ కృష్ణ గారు 4వ తేదీ జనవరి నెల 2021 సంవత్సరంలో, అంటే అప్పటికి ఒక 5 రోజుల తర్వాత ఈ చిక్కవంశీ కృష్ణ గారు ఒక ప్రాపర్టీ కొనుక్కుంటారు. ఇటువంటి కస్టమర్ మనకి దొరకటం అనేది మళ్ళీ జన్మలో సంభవం కాదు. కాబట్టి ముందే మనమే లైన్లో ఉండి మిగతా అన్ని బ్యాంకుల కంటే ఆయనకి 2,47,00,000 రూపాయలు లోన్ ఇచ్చేద్దామని చెప్పేసి అని ఆయన పేరు మీద ఒక ఖాతా తెరిచేసేసి ఈ 2,47,00,000 రూపాయలని ఆ ఖాతాలోకి వీళ్ళు డిస్పర్స్ చేసేశారు ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు. అయితే ఈ చిక్కవంశీ కృష్ణకి ఒక అద్భుతమైనటువంటి ఒక ట్రాక్ రికార్డు ఉంది. అదేంటంటే ఆయన ఎంత అడిగితే అంత ఇవ్వడానికి బ్యాంకులు సిద్ధంగా ఉన్నాయనేది ఇటువంటి సంఘటనలు నిరూపిస్తున్నాయి. ఇదే సమయంలో సుమారుగా కొన్ని నెలల అటు ఇటు కాలంలో ఇంకో 2,5 కోట్ల రూపాయలు కూడా ఇదే ఐసిఐసిఐ బ్యాంకు ఇంకొక ప్రాపర్టీని చిక్కవంశీ కృష్ణ గారు ఇదే పద్ధతిలో ఎక్వైర్ చేసినటువంటి ప్రాపర్టీ మీద మళ్ళీ లోన్ ఇచ్చింది. ఇది వాస్తవం, ఆన్ రికార్డ్స్ అవైలబుల్. ఈ చిక్కవంశీ కృష్ణ గారు తనకి రిజిస్టర్ కాబడినటువంటి ఈ ప్రాపర్టీ ఏదైతే ఉందో 4వ తారీఖు 1వ నెల 2021 సంవత్సరంలో తన పేరు మీద రిజిస్టర్ అయిన దానికి ముందే ఆయనకి 29వ తారీఖున డిసెంబర్ నెల 2024 డబ్బులు వచ్చాయి. కాబట్టి ఈ డబ్బుల్ని చిక్కవంశీ కృష్ణ, ఆయన మేనత్త కుమారుడు రాజేంద్ర, నునావత్ యుగంధరు వీళ్ళతో పాటు ఇంకో 2-3 కలిసి మొత్తం పనిచేసుకున్నారు. ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు 2024 డిసెంబర్లో ఒక నోటీస్ తీసుకొచ్చి ఇంటి మీద అంటించడం జరిగింది. అప్పటి వరకు డాక్టర్ గారికి తన ఇంటికి, తన ఆస్తికి తాను యజమాని కాదు అన్న విషయం తెలియదు పాపం. 2024లో ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు నోటీస్ తీసుకొచ్చి అంటించేంత వరకు, ఆయన గోడ మీద అంటించేంత వరకు అది ఆల్రెడీ అప్పటికే 2 సంవత్సరాల క్రితమే నునావత్ యుగంధరు తాను ఇచ్చినటువంటి జీపీఏని అడ్డం పెట్టుకుని చిక్కవంశీ కృష్ణకి రిజిస్టర్ చేసేయడం, చిక్కవంశీ కృష్ణకి ముందే ఒక 5 రోజులు ముందే దాని మీద లోన్ వచ్చేయడం, ఈ విషయాలని డాక్టర్ గారికి తెలియదు. అయితే డాక్టర్ గారు ఈ నోటీస్ చూసిన వెంటనే ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళని అడిగారు, ఇదేంటండి చిక్కవంశీ కృష్ణ పేరు ఉంది ఏంటంటే, అతనేనండి ఇంటికి యజమాని, ఇది 2021 సంవత్సరం జనవరి నెల 4వ తారీఖు నాడే చిక్కవంశీ కృష్ణ పేరు మీద ట్రాన్స్ఫర్ అయిపోయింది. మీరు ఇచ్చినటువంటి జీపీఏ ద్వారా నునావత్ యుగంధర్కి సంక్రమించినటువంటి హక్కు అధికారంతో ఆయన రిజిస్టర్ చేశాడు. ఇప్పుడు ఈ ఇంటికి మీరు యజమానులు కాదు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. కానీ ఈ 2020లో డాక్టర్ గారు జీపీ ఇచ్చిన తర్వాత 2021లో నునావత్ యుగంధర్ చిక్కవంశీ కృష్ణకి ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత కూడా డాక్టర్ గారి పేరు మీద ట్యాక్స్ రిసిప్ట్లు, డాక్టర్ గారి పేరు మీద పవర్ బిల్స్ వస్తూనే ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు చిక్కవంశీ కృష్ణ, నునావత్ యుగంధర్ బ్యాంకులోంచి 2.5 కోట్లు తీసేసుకున్న తర్వాత వాళ్ళు ఇమిటేషన్ చేసేటువంటి ఆలోచనలు వాళ్ళు లేరు, అది చేసే అవసరం కూడా వాళ్ళకి కలగలేదు.